ఎన్ని రకాలుగా దోపిడీ చేస్తా ఉంది ఆదోళన అంటే ఇసుక మాఫియా, గర్సు మాఫియా, కోడిగుడ్ల మాఫియా, బియ్యం మాఫియా, అంతే క్రికెట్ బెట్టింగ్ లో ప్యాకాట క్లబ్లో ఏ రకంగా కూడా ఏదన్నా కూడా ఎమ్మెల్యేలు ఎట్ల ద్వారా కూడా మద్యం మాఫియా ఈ రకంగా చూసా ఈరోజు ఇన్ని మాఫియాలు జరుగుతా ఉన్నాయి ఈ ఆదోళనలోనే. ఇదే కాకుండా రియల్ ఎస్టేట్ లో డబ్బులు ఇవ్వాలా, ఎంఏ చేసే డబ్బులు ఇవ్వాలా, రిజిస్టర్ ఆఫీస్ లో డబ్బులు ఇవ్వాలా, బ్రాండ్ షాపులు డబ్బులు ఇవ్వాలా, కాంట్రాక్టులు దుడ్లు ఇవ్వాలా. దాంట్లో ఉన్నట్టు ఫ్యాన్ నిజంగా చెప్పాలంటే రామారావు ఫ్యాన్ అలాంటి వ్యక్తిని అవమానపరుస్తూ ఈ రోజు చంద్రబాబు నాయుడు చేసిందే మంచిదే అని చెప్పేసి ప్రతి వారు ఆలోచించాలని చెప్పేసి కూడా అది చెప్పడం జరుగుతా ఉంది. ఎక్కడైనా మహానాడులో రామారావు కుటుంబం కనపడిందా? రామారావు కుటుంబం ఎక్కడా కనపడలే, బాలకృష్ణ అసలుకే కనపడలే. ఆ విధంగా ఆలోచన చేసుకోండి ప్రతి వారు కూడా. ఈ రోజు ఉంటే ఆలోచన పరిస్థితి చూస్తా ఉన్నాం. మళ్ళీ మన ఈ రోజు ఏం చెప్పిన ఏదున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా మైనార్టీల కోసం ఏం చేశారు? మొన్న వక్ఫ్ బోర్డు విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో వేశాడు. ఎందుకంటే మైనార్టీలకి వక్ఫ్ బోర్డు తరపున ఏ విధంగా కూడా అన్యాయం జరగాలని చెప్పేసి కోర్టు వేశాడు. ఎందుకంటే న్యాయపరంగా ఏదైతే న్యాయంగా ఉందో అవన్నీ కూడా వాళ్ళకి వర్తించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో వేయడం జరిగిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మనమంతా ఇండియన్స్ అంతే గాని మనం తేడా లేదు, మనమే పాకిస్తానీలు కాదు. మన ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రాలో ఉన్నటువంటి మైనార్టీ అంతా పాకిస్తాన్ వాళ్ళు కాదు. వాళ్ళు ఏదున్నా కూడా మన రాష్ట్రంలో ఉన్న మైనార్టీలు కూడా ఎలాంటి సమస్య రారాదు, ఎలాంటి ఇబ్బంది రారాదు. ఏదున్నా కూడా గతంలో రాజశేఖర్ గారు కౌన్సిలర్కి రాదు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారంగా ఈరోజు వెన్నపోటు దినంగా అంటే 4వ తారీఖున వాళ్ళ అధికారంలోకి రావడం జరిగింది కాబట్టి 4వ తారీఖునే వెన్నపోటు దినంగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించినారు. ఈ వెన్నపోటు దినంలో భాగంగానే ఈరోజు నిజంగా చెప్పాలంటే వచ్చిన వాళ్ళంతా కూడా ఒరిజినల్ అభిమానులు, పార్టీ నాయకులు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారంగా పిలుపునిచ్చారంటే మన వాళ్ళంతా కూడా ఎక్కడున్నా కూడా భయపడుకోకుండా అన్ని విధాలుగా పార్టీకి అండగా నిలబడే పరిస్థితి ఈ ఆదోళనలో ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా కూడా ఇక నుంచి మనకన్నీ కూడా పార్టీ కార్యక్రమాలు చాలా ఉంటాయి. ఈ పార్టీ కార్యక్రమాల్లో ప్రతి వారు కూడా ఈ విధంగా ఈ రోజైతే ఈ విధంగా వచ్చారో ప్రతిసారి కార్యక్రమాలకు రావాల్సిన తప్పులని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కనువిపోయింది. ఎందుకంటే గతంలోన కార్యకర్తలకి, నాయకులకి, అభిమానులకి ఏమి చేయలేకపోయినారో ఈసారి ఖచ్చితంగా మన పార్టీ అధికారంలోకి వస్తే పార్టీ కార్యకర్తని, నాయకుల్ని ఏదున్నా కూడా ప్రజలు ఈరోజు అధికారాన్ని ఇచ్చిండేది రాష్ట్రంలో బాగా పరిపాలించి పేదోళ్ళకి ఏదైతే హామీలు ఇచ్చినాడో అవన్నీ కూడా సక్రమంగా నెరవేర్చాలని చెప్పేసి పార్టీ అధికారంలోకి ప్రజలు ఇచ్చారు. ఆ పార్టీ ఈరోజు ఏం చేస్తా ఉంది? ఆ పార్టీ పరంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏం చేస్తా ఉన్నారు? ఎన్నో అబద్ధాలు హామీలు ఇచ్చినా కూడా అవన్నీ కూడా నమ్మినారు ప్రజలంతా కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి వెన్నుతో పెట్టిన విద్య ఏదున్నా కూడా వెన్నుపోటు అనేది కొత్త కాడానికి రామారావునే వెన్నుపోటు పొడిచిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రజలు వెన్నుపోటు పొడిచిన పెద్ద సంగతి కాడానికి. గతంలో చూసాం 2014లో ఆయన ఏం చెప్పినాడు? రైతులు రుణమాఫీ చేస్తా అన్నారు, మహిళా సంఘాలకు ఎవరైతే పొదుపు సంఘాలు ఉండవు అందరూ రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ఆ హామీలు నెరవేర్చరా.
ఈ రోజు ఏ విధంగా అధికారంలో కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమాల్ని తట్టుకోవాలంటే ఇంకా రెండు ఎక్కువ హామీలు చెప్తే తప్ప ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పేసి బాగా ఆలోచించిన వాడు తెలివైన వారు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు సూపర్ 6 అని ప్రకటిస్తారు. ఏదున్నా కూడా సిలిండర్ ఫ్రీ, బస్సు ఫ్రీ, 18 ఏళ్ళకే 18,000, వందనం తల్లి వందనం, తర్వాత ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడు. అదేగా నిరుద్యోగ భృతి, రైతు భరోసా, ఇవన్నీ కూడా హామీలు ఇచ్చిన పరిస్థితిలో ప్రతి వాళ్ళు నమ్మినారు. ఏదంతా ఇంత అన్యాయంగా మాటిచ్చి ఆయన నెరవేర్చిన పరిస్థితిలో ఉన్న విషయం కూడా మనకు తెలిసిపోయింది. ఎందుకంటే బాగా చెప్తాడు ఆయన మీటింగ్ లో, ప్రభుత్వ మీటింగ్ లో చెప్తాడు ఖజానా ఖాళీ అయింది, నేనేమి ఇవ్వలేను. ఎంత బాగా చెప్తా అంటే నమ్మిస్తా అంటే ప్రజలు నమ్మించే పరిస్థితి చేస్తా ఉన్నారంటే అంటే ఖజానా నింపుకోనికి 1,50,000 కోట్లు అప్పు చేయొచ్చు. ఏదన్నా కూడా ఏ విషయంలో కూడా వచ్చే ఆదాయం కాదని చెప్పేసి 1,50,000 కోట్లు 1 year లో అప్పు చేసి, గతంలో కూడా ఆయన పరిపాలనలో ఆలోచన చేస్తే అప్పుడున్న బడ్జెట్ కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో 4 లక్షల కోట్లు అప్పు చేసినా కానీ ఇవన్నీ ఏం చేశాడు? ఎవరికైనా పంచిపెట్టా అంటే ఏమి లే. ఏ రకంగా కూడా ఎలాంటి విషయంలో కూడా ఏ విషయంలో కూడా పంచిపెట్టా. ఏదున్నా కూడా ఆయన అవసరాల కోసం ఏదైనా కానీ పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీ పరంగా వాళ్ళు బాగుండాలి కానీ ఏదన్నా కూడా ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి చంద్రబాబు నాయుడు ఎప్పుడు చేయలేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఏదన్నా నమ్మినారు ఈసారి ఏదో మళ్ళా ఆయనకి ఏదన్నా మళ్ళా ఇచ్చే మనసు ఉందేమో, ఏదో ఇవ్వగలుగుతాడేమో అని చెప్పేసి ఆలోచన చేశారు ప్రజలంతా కూడా. ఏ విధంగా కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితి లేకపోయినా ఉండిని ఊరిదిస్తా ఉన్నాడు, ఉండే కూడా ఊరిదిస్తా ఉన్నాడు ఆయన. ఆ పరిస్థితి ఈరోజు చేస్తా ఉన్నాడు. ఏదున్నా కూడా గతంలో చూడండి, రాజశేఖర రెడ్డి పరిపాలన చూడండి, చంద్రబాబు నాయుడు పరిపాలన చూడండి, జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తే అన్ని విధాలుగా ఆలోచన చేస్తే రాజశేఖర రెడ్డి గారు ప్రజానాయకుడిగా పేద ప్రజలకి అండగా, రైతులకు అండగా, అన్ని విధాలుగా అందరికీ అందుబాటులో ఉండే విధానాలు తీసుకొచ్చిన పరిస్థితి రాజశేఖర రెడ్డి గారు చేశారు. రైతులకు ఇచ్చిన మాట ఉచితంగా కరెంట్ ఇచ్చాడు, ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెట్టాడు, ₹2 కిలో బియ్యాన్ని ఇచ్చాడు, అతను ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాడు పేదలు చదువుకోవాలని చెప్పేసి. ఏ రకంగా ఆలోచన చేసినా కూడా ఆ రోజుల్లో ఆయన చాలా ఇచ్చిన హామీలు ఇవ్వని హామీలు కూడా నెరవేర్చిన పరిస్థితి. మరి ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఏదన్నా ఉంది అంటే చంద్రబాబు నాయుడు పరిపాలన వచ్చాక ఉండిని ఊరి తీశారు. ఏ రకంగా కూడా ఆయన ప్రజలు సహకరించిన పరిస్థితి చేయలేరు 2014లో కూడా. ఏదన్నా కూడా ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో జరిగిన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఏదైతే అది పార్టీ ఏర్పాటు చేసుకుని పార్టీ పరంగా 2014లో పోటీ చేశా, ఓడిపోయినా, ప్రతిపక్షంగా ఉన్నా మళ్ళా పోరాటం చేసి 2019లో అధికారం వచ్చిన తర్వాత ఆయన ఒకటే చెప్తా ఉన్నాడు, నేను ఒక అడుగు ముందేస్తారు మా నాయన చేసిండే కార్యక్రమానికి ఒక అడుగు ముందేసి పనిచేస్తా అని చెప్పినాడు. అందులో భాగంగానే అమ్మఒడి కార్యక్రమాన్ని పెట్టినాడు, రైతు భరోసా పెట్టినాడు, రైతులకి అన్ని విధాలుగా అండగా నిలబడినాడు. ఏదన్నా కూడా క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చాడు, అన్ని మా వాలంటీర్ వేసి తీసుకున్నాడు, సచివాలయాలు ఏర్పాటు చేశాడు ఇచ్చిన మాట ప్రకారంగానే, స్కూల్ బాగా చేశాడు, హాస్పిటల్ బాగా చేశాడు. ఏ రకంగా కూడా ఆయన వెనకాలకు వేయలే. ఏదన్నా కూడా అందరికీ అందుబాటులో ఉండే విధానాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన పరిస్థితి వస్తుంది. డెవలప్మెంట్ కాలేదంట, డెవలప్మెంట్ ఎందుకు కాలేదు? 11 కాలేజీలు తెచ్చినాడు. ఇన్నేళ్లలో మెడికల్ కాలేజ్ లో కొన్ని ఒక రకంగా ఉంటే ఒకేసారి ధైర్యంగా ఎలాంటి వెనకడగకుండా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజ్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. అందులో భాగంగానే ఆదోన్లో కూడా మనకి జగన్మోహన్ రెడ్డి గారు వెనకబడి ప్రాంతం అని చెప్పేసి ఎప్పుడైతే చెప్పినామో మనకు వెనకబడిన ప్రాంతానికి ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చి అందరూ ఆడుకోవడం జరిగిన పరిస్థితి కూడా ఉంది. మన ఆదోన్ల విషయమే చెప్దాం. మనకు ఆదోన్ల విషయానికైతే మెడికల్ కాలేజ్ వచ్చిందా లేదా, బైపాస్ రోడ్ వచ్చిందా లేదా, డిగ్రీ కాలేజ్ వచ్చిందా లేదా, ఏ రకంగా కూడా మా గతంలో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అంటే శాంక్షన్ అయినా, చంద్రబాబు నాయుడులో శాంక్షన్ అయినా డబ్బులు రిలీజ్ చేయకపోతే రాజశేఖర్ గారి దగ్గర పోయి డబ్బు రిలీజ్ చేసి ఆ ట్యాంక్ ఏర్పాటు చేశాం, 2 బ్రిడ్జిలు ఏర్పాటు చేశాం.
అదే కాకుండా ఆ రోజుల్లో సమ్మర్ స్థాయిలో ఉడుకుందకొకటి మన పెద్ద తమ్ముడు కూడా తెచ్చాం, తాగే నీటి పరిస్థితి లేకుండా ఉండాలని చెప్పేసి. మళ్ళీ ఈసారి జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా ఏ రకంగా చేశామనేది కూడా మనకు తెలుసు. మెడికల్ కాలేజ్ అయితేనే, బైపాస్ రోడ్ అయితేనే, గతంలో రాజశేఖర బైపాస్ రోడ్కి వస్తే ఒక ఏరియా మిగిలిపోతే దాన్ని తెచ్చేదానికి తెలుగుదేశం పార్టీ వరకు చాతకాంతరం అయిపోయిన పరిస్థితి చూసాం. మళ్ళీ ఈ రోజు మనం వచ్చి మన పార్టీ అధికారంలోకి వచ్చినాక రాజశేఖర్ గారు కొన్ని కంప్లీట్ చేశారు సార్, మీరు కొడుగ్గా అదంతా బైపాస్ రోడ్డు పూర్తి చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్ రాసి శంకరమంతో ఉన్నటువంటి మంత్రులతో మాట్లాడి శాంక్షన్ చేసి దాదాపు 260 కోట్లతో బైపాస్ రోడ్ ఏర్పాటు చేశాం. డిగ్రీ కాలేజ్ కోసం ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తా ఉంది. ఆ విషయంలో కూడా జగన్ గారు దృష్టి తీసిపోతే మెడికల్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ కూడా ఇచ్చి ఆదుకోవడం జరిగిన పరిస్థితి ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. మరి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తా ఉన్నారు? ఆ రోజు ఎన్నో ప్రగల్భాలు పడినారు. ఈ ఏదైతే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చామో ఆ వాలంటీర్ వ్యవస్థ ద్వారా దాదాపుగా 33,000 మంది మహిళలు కనపడకుండా పోయినా అని చెప్పిన పరిస్థితి ఉందా లేదా? అలా పరిస్థితుల్లో ఇప్పుడు అధికారం ఉంది కదా, డిప్యూటీ సీఎం కదా, నువ్వు ఎందుకైనా 33,000 మందిని నువ్వు ఎంక్వైరీ పెట్టి తీసుకురాలేకపోతావు కూడా నేను అడుగుతా ఉన్నాను. ఏదున్నా కూడా ఈ దొందే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకటే. ఏదున్నా కూడా వాళ్ళ కులం కోసమో వాళ్ళ అవసరాల కోసమో వాళ్ళ పార్టీల కోసమో ప్రాగులాడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాదిరిగా, రాజశేఖర్ మాదిరిగా ప్రజల కోసం కానీ, రైతుల కోసం కానీ, బడుగు బలీన వర్గాల కోసం, మైనార్టీల కోసం కానీ ఏ రోజు కూడా వాళ్ళ పోరాటాలు చేసిన పరిస్థితి లేదు. ఏదున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా మైనార్టీల కోసం ఏం చేశాడు? మొన్న వక్ఫ్ బోర్డు విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో వేశాడు. ఎందుకంటే మైనార్టీలకి వక్ఫ్ బోర్డు తరపున ఏ విధంగా కూడా అన్యాయం జరగాలని చెప్పేసి కోర్టు వేశాడు. ఎందుకంటే న్యాయపరంగా ఏదైతే న్యాయంగా ఉందో అవన్నీ కూడా వాళ్ళకి వర్తించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో వేయడం జరిగిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మనమంతా ఇండియన్స్ అంతే గాని మనం తేడా లేదు, మనమే పాకిస్తానీలు కాదు. మన ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రాలో ఉన్నటువంటి మైనార్టీ అంతా పాకిస్తాన్ కాదు. వాళ్ళు ఏదున్నా కూడా మన రాష్ట్రంలో ఉన్న మైనార్టీలు కూడా ఎలాంటి సమస్య రారాదు, ఎలాంటి ఇబ్బంది రారాదు. ఏదున్నా కూడా గతంలో రాజశేఖర్ గారు 4% రిజర్వేషన్ చేశారు. మళ్ళీ ఈసారి కూడా ఏదన్నా కానీ మైనార్టీల పరంగా మనకి అండగా నిలబడాలా, వాళ్ళు మైనార్టీలు కాబట్టి అందరికీ మనం అండగా నిలబడాలని చెప్పేసి ఉద్దేశంతో పోరాటం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంతే ఏదో తప్పగా మాట్లాడతారు కానీ ఏదున్నా కూడా మనమంతా ఇండియన్స్. మనం ఏదైనా కూడా మనం ఇండియాలో హిందూ, ముస్లింస్ అన్ని వర్గాలు, అన్ని కులాల వారు కూడా ఏదైనా వచ్చిందంటే దేశం కోసం పోరాడడానికి అందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. ఈ విధంగా ఈ రోజు పరిపాలన ఎందుకు ఇచ్చింది? ఎన్ని అరాచకాలు జరుగుతా ఉన్నాయి రాష్ట్రంలో. రెడ్ బుక్ పరిపాలన జరుగుతా ఉంది, వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతా ఉంది. కానీ ఏదున్నా కూడా ఈ ప్రజలకు మేలు చేసింది ఏమిలే. ఎందుకంటే సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఏదైనా సోషల్ మీడియాలో పెట్టినా ఇమ్మీడియట్ గా ఎప్పుడో పెట్టిన దాన్ని కూడా ఏదో సాగ తీసుకొచ్చి వాళ్ళకి మళ్ళా కేసులు పెట్టే పరిస్థితి వస్తా ఉంది. ఎన్ని హత్యలైనాయి, ఎన్ని అత్యాచారాలు జరిగినాయి, ఎన్ని హత్యలైనాయి. ఏ విధంగా మనం టీవీలో చూస్తా ఉన్నాం. ఏ పరిపాలన కోసం కాదయ్యా మీకు ఇచ్చిండే ప్రభుత్వాన్ని, గవర్నమెంట్ ఇచ్చే ప్రభుత్వం అందుకట్టిండే. ఎందుకంటే మీకు ఒకటే చెప్తా ఉన్నా, ప్రజలు మంచిగా చేస్తారని చెప్పేసి మేలు చేస్తే మీరు ఉన్నటువంటి పరిస్థితుల్లో అరాచగా సృష్టిస్తా ఉన్నారు. మహిళలకు రక్షణ లేకుండా పోతా ఉంది. మహిళా మానభంగాలు ఎన్ని జరిగినాయి రాష్ట్రంలో. ఏ విధంగా ఈరోజు పరిపాలన జరుగుతా ఉందని చెప్పేసి ప్రజలు తెలుసుకోవడం లేదు. ఎందుకంటే పోలీసు వ్యవస్థ, పోలీసు అంటేనే ఒక ధైర్యం మనిషికి, పోలీసు అంటే అభిమానం మనిషికి. అలాంటి పరిస్థితి పోలీసే మీకు పార్టీ పరంగా మా కార్యకర్తలుగా వాడుకుంటూ ఈరోజు రాష్ట్రంలో కొన్ని చోట్ల చూస్తా ఉన్నాం. మనం ఆదంలో ఎలాంటి సమస్యలు లేవు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు చూస్తా ఉన్నాం. ఎంత రాజక పరిపాలన, ఎంత మందిని పోలీసుల ద్వారా వాళ్ళు అరెస్ట్ చేసి ఎంత హింసలు పెడుతున్నారో మనం అంతా చూసే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని కూడా మనం చూస్తా ఉన్నాం. ఎంతమంది మహిళలు బాధపడతా ఉన్నారు, ఎంతమంది వాళ్ళకి మహిళలకు రక్షణ లేకపోతా ఉంది. ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మహిళా రక్షణ కోసము ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దిశ అనే చట్టాన్ని తీసుకొచ్చి దిశ ద్వారానే మహిళకి అన్ని విధాలుగా రక్షణ ఉండేలాగా చేశారు. అన్ని విధాలుగా ఏ రకంగా చూసినా కూడా అలాంటి పరిపాలన రావాలంటే మళ్ళా ఇలాంటి పోరాటాలు చేయాల. ఇలాంటి పోరాటాల ద్వారానే మన హక్కులు సాధించుకోవాలా. ఏదున్నా కూడా ఇలాంటి సమస్యలు వచ్చినా కూడా అందరూ కలిసికట్టుగా ఐక్యతగా పోరాటం చేస్తే ఏదైనా సాధించగలమని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది. ఏదున్నా కూడా ఇలాంటి కూటమి ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని చెప్పేసి, ఎందుకంటే వస్తుంది టైం వస్తుంది. ఏదున్నా కూడా టైంలో మనం ఓపిక పట్టాల.
ఎందుకు చూసినా మహానాడు ఏర్పాటు చేశాడు. మహానాడు ఏదైనా కానీ ప్రజలు మంచి చేసే కార్యక్రమాలు ఏదైనా చెప్తాడేమో, ఏదైనా హామీలు ఇస్తాడేమో అంటే ఏమీ లే. ఒకటే ఆయన ఎంతసేపు ఉన్న రామారావు ద్వారా ఏఐఎం ఏదో ఉంది అది ఏఐఈ దాని ద్వారా పొగిడించుకున్నాడు. అంటే రామారావు వెన్నుపోటు పొడిచి అదే ఆయన లేకుండా చేసిన పరిస్థితిలో మళ్ళా ఏఐఈ ద్వారా ఆయన పొగిడించుకునే ఎంత అవమానం చేస్తా ఉన్నాడు రామారావు అంటే, రామారావు అభిమానిగా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే నేను కూడా రామారావు అభిమానే. రామారావుకి నేను కూడా ఒక వ్యక్తినే, దాంట్లో ఉన్నట్టు నేను ఫ్యాన్ నే. నిజంగా చెప్పాలంటే రామారావు ఫ్యాన్. అలాంటి వ్యక్తిని అవమానపరుస్తూ ఈ రోజు చంద్రబాబు నాయుడు చేసిందే మంచిదే అని చెప్పేసి ప్రతి వారు ఆలోచించాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఎక్కడైనా మహానాడులో రామారావు కుటుంబం కనపడిందా? రామారావు కుటుంబం ఎక్కడా కనపడలే. బాలకృష్ణ అసలుకే కనపడలే. ఆ విధంగా ఆలోచన చేసుకోండి ప్రతి వారు కూడా. ఈ రోజు ఉంటే ఆలోచన పరిస్థితులు చూస్తా ఉన్నాం. మళ్ళీ మన ఈ రోజు ఏం చెప్తున్నారు, గతంలో ఆ పార్టీ ఎవరైతే గెలిచారో బీజేపీ తమ గెలిచారో బీజేపీ నాయకులంతా ఏం చెప్తున్నారు, స్వేచ్ఛ వచ్చిందంట. స్వేచ్ఛ అప్పట్లో స్వేచ్ఛ లేదంట. వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చి బీజేపీ ఎమ్మెల్యేలో స్వేచ్ఛ వచ్చిందంట. ఆ స్వేచ్ఛ ద్వారా ఈ రోజు అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి చెప్పడం చేస్తాను. సిగ్గుచేటిది. ఎందుకంటే ఈరోజు చూస్తా ఉన్నాం, ఎక్కడ చూసి రాష్ట్రమే. ఇసుక తోలితే ఇబ్బంది, లేదా గరుసు తోలితే ఇబ్బంది. ఏ రకంగా చూసా ఎన్ని రకాలుగా దోపిడీ చేస్తా ఉంది ఆదరణ అంటే ఇసుక మాఫియా, గరుసు మాఫియా, కోడిగుడ్ల మాఫియా, బియ్యం మాఫియా, అంతే. క్రికెట్ బెట్టింగ్ లో, ప్యాకాట క్లబ్ లో ఏ రకంగా కూడా ఏదన్నా కూడా ఎమ్మెల్యే లెటర్ ద్వారా కూడా మద్యం మాఫియా. ఈ రకంగా చూసా ఈరోజు ఇన్ని మాఫియాలు జరుగుతా ఉన్నాయి ఈ ఆదంలోనే. ఇదే కాకుండా రియల్ ఎస్టేట్ లో డబ్బులు ఇవ్వాలా, ఎంఏ చేసే డబ్బులు ఇవ్వాలా, రిజిస్టర్ ఆఫీస్ లో డబ్బులు ఇవ్వాలా, బ్రాండ్ షాపుల డబ్బులు ఇవ్వాలా, కాంట్రాక్టులు దుడ్లు ఇవ్వాలా. మళ్ళీ ఈ రకంగా ఇన్ని రకాలుగా ఆదోళన ఈ పరిపాలన జరుగుతా ఉంటే వాళ్ళకి ఎవరు కనపడలేరా? ఎక్కడైనా నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ఎక్కడైనా దోపిడీ విధానం చేశాను రుజువు చేస్తే నేను రాజకీయాలకే దూరంగా ఉంటాను. ఎందుకంటే అనవసరంగా చెప్తా ఉన్నారు అన్ని విధాలుగా. ఏది చూసినా కూడా ఇక్కడ పరిపాలన గతంలో కన్నా బాగుంది, ఇప్పుడు బాగుందని ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు. ఏ రకంగా ఉన్నా, ఎన్ని అరాచకాలు చేస్తా ఉన్నా, దోపిడీ చేస్తా ఉందంటే అన్ని రకాలుగా చేస్తా ఉన్న పరిస్థితి ఉంది. ఈ రకంగా ఉన్న పరిస్థితుల్లో అందరూ కూడా తెలుసుకున్నారు. ఇప్పుడు ఏదన్నా కూడా ఇలాంటివన్నీ ఆ రోజే చెప్పినా నేను, మనకి నియోజకవర్గం సంబంధించిన వ్యక్తి కాదు, ఏదైనా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడి నుంచో వచ్చినటువంటిది మీరు ఆదరిస్తే ఇబ్బంది పడే పరిస్థితి వస్తాదని చెప్పేసి చెప్పడం జరుగుతాను. నా స్వార్థానికి ఏం కాదు. ఎందుకంటే నేను చేశాను, అభివృద్ధి చేశాను, ధైర్యం నాకుంది. గడప వెళ్ళినాను, ప్రజల్లోకి పోయినాను, ప్రజల సమస్యలు తెలుసుకున్నాను. ఎక్కడున్నది వాళ్ళు అవి డెవలప్మెంట్ చేశాం. ఇంకా మిగిలిపోలేదని చెప్పేలా చాలా ఉన్నాయి. డబ్బుతో కూడుకున్నటువంటి పరిస్థితి కాబట్టి మేము అన్ని విధాలుగా ఎక్కడెక్కడైతే ఎంత డబ్బు వచ్చిందో ఆ డబ్బుతో ఎన్ని ఏరియాలు డెవలప్మెంట్ చేయాలో చేసుకుంటూ పోయినామే కానీ ఏ రకంగా కూడా ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదనే పరిస్థితి ఎక్కడ ఆదరణలో లేదని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. ఏదున్నా ఇప్పుడు చెప్తారు, మన బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడితే మన భీమరెడ్డి నగరంలో పోతే ఏం చెప్తారంటే, నేను డబ్బు తీసుకొచ్చానమ్మా, డబ్బు తీసుకొచ్చింటే కౌన్సిల్ అంతా కూడా వాళ్ళు అమలు చేయడం లేదు. ఏదన్నా తీర్మానాలు చేసి ఇస్తే మేము తెలుస్తాం. ఎక్కడి నుంచి తెచ్చినాం డబ్బులు? 1 year లో ఏం తెచ్చినాం, ఎక్కడ తెచ్చినాం అనేది ప్రజలు నిజంగా చెప్పాల. మామూలుగా 16th ఫైనాన్స్ వస్తా ఉంటుంది. ఆ 16th ఫైనాన్స్ వచ్చింది నువ్వు తెచ్చాను కాదు అది. ఎందుకంటే 11th ఫైనాన్స్, 12th ఫైనాన్స్, 13th ఫైనాన్స్, 14th ఫైనాన్స్, 15th, 16th, రేపు 17th వస్తుంది. అవన్నీ కూడా మామూలుగా రొటీన్ లో వచ్చేవి. నీ స్వతహాగా నువ్వు ఏం తెచ్చావు చెప్పని అడుగుతా ఉన్నావు. ఏమి లేకోకుండా నేను తెచ్చానని చెప్పేసి ప్రగల్భాలు కౌన్సిల్ మీద అవమానపరుస్తూ ఏదున్నా కూడా ఈ చాతగానికి నిదర్శనం అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతా ఉంది. ఎన్నో ప్రయత్నాలు చేశారు మా మీద, ఎన్నో రకాలుగా ఏదో రకంగా ఏదో కేసులో ఎక్కించామని చెప్పేసి ఏ దానికి ఎనగడిగేసే పరిస్థితి. ధైర్యంగా ఉంటాం. ఏదున్నా ప్రజలు అండగా ఉన్నారు, పార్టీ అండగా ఉంటుంది, ప్రజలకు పార్టీ అండగా ఉంటుంది, ప్రజలకి పార్టీ ప్రజలు అండగా ఉంటారు. ఎలాంటి సమస్య లే, ఏ దానికి భయపడే పరిస్థితులే. ఏముంది ఇప్పుడు 60 ఏళ్ళు, నేను భయపడేది ఏముంది? ఇంకా ఏ రకంగా భయపడే పరిస్థితి ఎప్పుడు లేదు. అలాంటి పరిస్థితి రాదు. ఏదున్నా కూడా ఏదైతే నా ప్రజలు నన్ను నమ్ముకొని ఉన్నారో, ఆ పార్టీని నమ్ముకున్నారో వాళ్ళు తప్పకుండా అండగా నిలబడతారు. ఎలాంటి సమస్య వచ్చినా కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఇది ఆషామాషిగా చెప్పే మాట కాదు. ఈసారి మాత్రం ఖచ్చితంగా మన పార్టీ అధికారంలోకి వచ్చినట్టు ఎప్పుడు కూడా
ఏ పార్టీని ఇబ్బంది పెట్టలే మేము. గతంలో పరిపాలనలో కూడా ఏ పార్టీని ఇబ్బంది పెట్టలే మనం. ఏ రకంగా కూడా ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు అని చెప్పేసి కేసులు పెట్టలే మనం. ఎవరెవరైతే ఏదేదైతే కార్యక్రమాలు చేసుకుంటారో వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పెట్టలే. ఈసారి ఈ పరిస్థితి ఏముంది, అన్ని రకాలుగా ఇబ్బంది పడే పరిస్థితి చూస్తా ఉన్నాం మనం అంతా కూడా. ఏదున్నా కూడా ఈ రోజు ఉండే పరిస్థితిలో చాలా మంది వాళ్ళే అంటా ఉన్నారు, రెడ్డి ఆ రోజుల్లో ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఏ విధంగా కూడా ఎలాంటి సమస్యలు లేవాకి, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక ఈ ఎమ్మెల్యే వచ్చాక అన్ని సమస్యలు అని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నాను, రేపు మన పార్టీ అధికారంలోకి వస్తే స్వేచ్ఛ, పూర్తి స్వేచ్ఛ ఇస్తాం. కార్యకర్తలకి నాయకులకి ఎక్కడైతే ఏదేదైతే చేసుకోగలుగుతారో వాటన్నిటి కూడా గట్టిగా నిలబడతా అని చెప్పేసి చెప్పడం జరుగుతాను. ఎందుకంటే గతంలో నేను కూడా తప్పు చేశాను. ఎందుకంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తాదేమో, ఆ చెడ్డ పేరు రాకుండా ఉండేదానికి మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి ఉద్దేశంతో అమలు చేశాం. ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రజల కష్టాలు, కార్యకర్తల కష్టాలు, అభిమానుల కష్టాలు తెలుసుకోవాలా. వాళ్ళు సంతోషంగా ఉంటేనే పార్టీ సంతోషంగా ఉంటారు. కానీ ఆ పార్టీ పరంగా కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది పడినా కూడా పార్టీ దెబ్బతినే పరిస్థితి వస్తా ఉంది అనేది కూడా తెలుసుకోవాలా. జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలా, నేను తెలుసుకోవాలా. లేదా సమస్య లేదు, ఏ రకంగా ఉన్నాడో మన పార్టీలు కార్యకర్తల నాయకుల్ని ఎవరికి కూడా ఎలాంటి సమస్య రాకుండా తప్పకుండా వాళ్ళకి అండగా నిలబడతా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఏదన్నా మన ప్రభుత్వం ఖచ్చితంగా వస్తా, జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వెనుక లేకుండా ముందుకు పోతా ఉన్నాడు. ఎన్ని ధైర్యంగా పోతా ఉన్నాడంటే సెక్యూరిటీ కూడా లేదు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పోతే, సెక్యూరిటీ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఏది జరిగినా కూడా ఆయనకి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తా అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. ఇంత అరాచకాలు ఇన్ని విధంగా ఈ ప్రభుత్వం నడుపుతా ఉంటే మన ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఏదున్నా కూడా ధైర్యంగా ముందుకు పోతా ఉన్నాడు, ప్రజలకు పోతా ఉన్నాడు. ఎక్కడ కష్టం వచ్చినా కూడా వాళ్ళకి అండగా నిలబడేదానికి వాళ్ళకి పోయి పలకరించి సహకారంగా నిలబడతా ఉన్నాడని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. భగవంతుని ఆశీర్వాదంతో అన్ని రకాలుగా మనకి అండగా ఉంటాడని చెప్పేసి నేను అనుకోవడం జరుగుతాను. ఎందుకంటే ఇలాంటి నీచ రాజకీయ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని మనం అందరం కూడా ఎదుర్కొని, మీరే కాదు మన పార్టీ కార్యకర్తలు అభిమానులు కాదు, ప్రజలంతా కూడా ఏకం కావాలా. ఎందుకంటే తిరుగుబాటు వస్తుంది, ఎప్పుడైతే వస్తుంది, ఇన్ని అరాచకాలు చేస్తా ఉంటే తిరుగుబాటు రాకుండా పోదు, ఖచ్చితంగా వస్తుంది. ఆ పరిస్థితి గ్యారెంటీగా వస్తుంది. మనం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటా అని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రోజు ఈ కార్యక్రమానికి ఒరిజినల్ గా వచ్చినటువంటి పార్టీ కార్యకర్తలకి, నాయకులకి ఎలాంటి భయం లేకుండా ఏ సమస్య వచ్చినా కూడా ఎదుర్కొంటాంలే, మా అన్న ఉన్నాలేని ధైర్యంతో మీరంతా ఉన్నారు కాబట్టి ప్రతి పరిస్థితిలో మీకు అండగా నిలబడతా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఏ విధంగా కూడా మన కౌన్సిలర్ని మన గతంలో చూసాం, అన్ని రాష్ట్రాల్లో అన్ని చోట్ల పార్టీ పరంగా ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు. మన ఆదంలో మన మున్సిపాలిటీని మన కౌన్సిలర్లు నిజంగా వాళ్ళకి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను. వాళ్ళు నిజంగా చేతులెత్తి మొక్తా ఉన్నారో, వాళ్ళు అండగా నిలబడినారు. మన పార్టీ పరంగా ఏదైతే అనుకున్నామో దించినామో ఎక్కించాం. ఎలాంటి సమస్య లేకుండా ఎవరు కూడా ఏది ఆశ పెట్టినా కూడా పోకుండా ధైర్యంగా మన పార్టీ పరంగా ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించారు కాబట్టి గౌరవం ఉంటుంది. మళ్ళా వాళ్ళంతా కూడా ఖచ్చితంగా పార్టీ పరంగా గెలుస్తారు. వచ్చేసారి కూడా మున్సిపాలిటీ జెండా ఎగరేస్తామని చెప్పేసి కూడా జై జగన్, జై జగన్, జై జగన్.